నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు ఒకదాన్ని బట్టి మాత్రమే కోరుకున్నాడు దావీదు. అయ్యా నీ కృప జీవము కంటే ఉత్తమమైంది. ఒక వ్యక్తికి కృప ఆవరిస్తేనండి అతను తృప్తిగా జీవించగలడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఏం కొలు చేస్తా? ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఏం కొలు చేస్తా? కృప కావాలి. రాత్రి జాములందు ఎవరైతే ధ్యానం చేస్తారో, ప్రార్థన చేస్తారో, బైబిల్ చెప్తుంది తృప్తి పరచబడతారు. రాత్రి ఎవరిని పరిచయం చేయాలి? మన బిడ్డలకు ఎవరు కావాలి? తృప్తి పరచగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, చచ్చిన వారిని సైతం బతికించగలిగిన దేవుడిని మనం వారికి పరిచయం చేయగలిగితే చాలు, వాళ్ళు తృప్తిపరచబడిపోతారు. అంతే, వాళ్ళకి దిగులు ఉండదండి. మా బాబోళ్ళు అప్పులు ఇచ్చిపోయారు. నాకు ఏమి ఇచ్చారండి? చిన్న బిడ్డని ఏం చేయాలో తెలియదు. 3,000 రూపాయలు, ఆ రోజు 20 రూపాయలు 30 రూపాయలు సంపాదించుకునే సమయంలో 3,000 రూపాయలు పెట్టి అప్పు చేసి ఒక గుడి చేసుకొని, శ్రమ, ఎంత కష్టం, ఎంత వేదన, ఎంత నరకం, ఎంత లోకం కలిసిపోయిన నా బ్రతుకుని ఎప్పుడైతే నా ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు దొరికాడో నా జీవితాన్ని మార్చేస్తాడండి. దేవుడు మార్చాలనుకుంటే పెద్ద విచిత్రం ఏం కాదు. నువ్వు మారాలని లోకం నుండి ప్రయత్నించవా? అది అసాధ్యమే. మేలులతో నా హృదయం తృప్తి పరచితివి, ప్రతి ఉదయం నీ కృపతో ఆదరించితివి. మేలులతో నా హృదయం తృప్తి పరచితివి, ప్రతి ఉదయం నీ కృపతో ఆదరించితివి. నీ సాత్వికమే నన్ను గొప్ప చేసేను, నీ సాత్వికమే నన్ను గొప్ప చేసేను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకునుగాక. ఈ సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెచ్చి 63వ కీర్తన 3, 4, 5 వాక్యాలు నేను చదువుతాను. అందరు బైబిల్ తెరవండి. 63వ కీర్తన 3, 4, 5 వాక్యాలు చదువుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మనసు మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, నీకు వందనాలు. వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా పరలోక మాటలు నీ కృపతో నా నోటికి అందించండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించమని, నీ ప్రజలందరూ కూడా వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఒక విలువైన మాటని మీకు చెప్పేసేసి మీ అందరి కోసం నేను త్వరగా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఈ కీర్తనలో ఏం మాట్లాడుతున్నాడంటే ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే తృప్తి పొందుచున్నాను. క్రైస్తవులుగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏ విషయంలో మనం తృప్తి కలిగి జీవిస్తున్నాము, ఏ విషయంలో తృప్తి లేకుండా జీవిస్తున్నాము. భూలోకంలో కొన్ని విషయాలకి కొన్ని తృప్తి కావాలి. ఏంటంటే వెహికల్స్, బండ్ల విషయంలో, కార్ల విషయంలో ఒక తృప్తి కావాలి, ఇల్లు విషయంలో ఒక తృప్తి కావాలి, వసతుల విషయంలో ఒక తృప్తి కావాలి. మనిషికి ఇది ఏ కాలం అంటే తృప్తి లేని కాలం.
ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో ఏ విషయంలో ఒక వ్యక్తి నిజంగా తృప్తిపరచబడగలడు, ఆ తృప్తిపరచబడటం కోసం అతను ఏం చేయాలి? ఈ దావీదు రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన ఎక్కడి నుంచి రాస్తున్నాడు దావీదు? జాగ్రత్తగానండి. ఈ కీర్తన ఎక్కడి నుంచి రాస్తున్నాడు? చదువమ్మా. 63వ కీర్తన పైన ఉంటుంది చూడండి. దావీదు యూదా, అమ్మా ఎక్కడమ్మా, ఎక్కడి నుంచి రాస్తున్నాడంట? చెప్పండి పెద్దగా. యూదా అరణ్యములో ఉండి రాస్తున్నాడు ఈ కీర్తన. ఇప్పుడు ఈ మనిషి ఎవరు? దావీదు గారు. ఈ దావీదు గారు ఎక్కడున్నారు? అరణ్యంలో, యూదా అరణ్యంలో ఉన్నారు. ఈ యూదా అరణ్యంలో ఉండి ఇతను ఏం చెప్తున్నాడు అంటే, నేను తృప్తిపరచబడుతున్నాను. ఒకసారి మీరు ఆలోచించండి, అరణ్యం జీవితం ఏముంటుందండి? అరణ్యంలో సుఖం ఎలా ఉంటుంది? అరణ్యంలో సంతోషం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి సిటీలో జీవించి, ఒక వ్యక్తి రాజుగా ఉండి, ఒక వ్యక్తి పట్టణంలో ఉండి, ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎలా తృప్తిపరచగలడు? జాగ్రత్తగా నాలి. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు ఒకదాన్ని బట్టి మాత్రమే వాళ్ళు తృప్తిపరచబడగలరు. నువ్వు మంచి ఆహారం పెడితే వాడికి తృప్తి ఉండదు, మంచి ఇల్లు కట్టిస్తే వాడికి తృప్తి ఉండదు, 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే వాడికి తృప్తి ఉండదు. నేను నిన్న సేవకులు వస్తే వాళ్ళతో మాట్లాడాను. 10 కోట్ల డబ్బులు ఇచ్చినా నాకు తృప్తి ఉండదండి. ఎందుకంటే నువ్వు నా కోసం ఇట్లేదు. నువ్వు నాకు 10,000 రూపాయలు ఇచ్చినా ఆ 10,000కి నేను లెక్క చెప్పాలి, 10 రూపాయలు ఇచ్చినా ప్రభుకు లెక్క చెప్పాలి, 10 కోట్లు ఇచ్చినా ప్రభుకు లెక్క చెప్పాలి. దాంతో నాకెందుకు? నువ్వు ఆత్మతో సత్యముతో ఒక వ్యక్తి ప్రభుని ఆరాధించగలిగితే చాలు. ప్రభువా బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలని ఒక వ్యక్తి చెప్పగలిగితే చాలు. ఒక వ్యక్తి క్రైస్తవుడు మొట్టమొదట ఎక్కడుండి తృప్తిపరచగలడు? ఏమి చేస్తే తృప్తిపరచగలడండి? ఇక్కడ కోరుకున్నాడు దావీదు, అయ్యా నీ కృప జీవము కంటే ఉత్తమమైంది. ఒక వ్యక్తికి కృప ఆవరిస్తేనండి అతను తృప్తిగా జీవించగలడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి తెలుసా? కృప కావాలి. కోటీశ్వరులు జైల్లో ఉన్నారండి, కోటీశ్వరులు సమాధానం లేకుండా ఉన్నారండి, రాజకీయ నాయకులకి తృప్తి లేదండి. స్తోత్రం. వాళ్ళు చెరసాల్లో ఉన్నా కానీ వాళ్ళు సంతోషిస్తున్నారు. స్తోత్రం. వాళ్ళు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉండి వాళ్ళు సంతోషించగలుగుతున్నారు. ఎందుకు తెలుసా? కీర్తనకారుడు రాస్తూ మాట్లాడతాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపం చేసుకున్నాను, రాత్రి జాములందు నిన్ను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎప్పుడు? రాత్రి జాములందు ధ్యానం చేయటం ఎంత గొప్ప విషయం అండి. రాత్రి జాములు అసలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, వాళ్ళ పాటికి వాళ్ళు భారంగా ఎస్ఐయా ఎస్ఐయా ఎస్ఐని భారం చేస్తారు. వీళ్ళు మాత్రం పక్కన కూర్చొని సోదరం పాప అనుకుంటుంది నేను ప్రార్థన చేస్తుంటే బాగా భారంగా ఏగిపోతుంది అని చెప్పేసి అని. అది నిద్ర భారం కానీ ప్రార్థన భారం కాదు. రాత్రి జాములందు ఎవరైతే ధ్యానం చేస్తారో, ప్రార్థన చేస్తారో, బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? ఏం చెప్తుంది? తృప్తిపరచబడతారు. రాత్రి జాములు ఈ వారంలో కొంత సమయం రాత్రులు ప్రభుతో గడపడం ప్రభు నాకు సహాయం చేశాడు. దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను, రాత్రి జాముల్లో ధ్యానము ఒక వ్యక్తికి తృప్తినిచ్చిద్దండి. ప్రభువు నమ్మదగిన దేవుడు. పర్వతములు తొలగిపోయినా కానీ ఆయన కృప తొలగిపోదు. స్తోత్రం. ఈరోజు నీ జేబులో 1,00,000 రూపాయలు నేను బాధపడద్దు, సంతోషపడద్దు. రేపొద్దున నీ చేతిలో 10 పైసలు లేదని బాధపడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే తృప్తిపరిచే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. స్తోత్రం. 7వ కీర్తన 9వ వచనం. ఏలియనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడా? చేస్తాడా? అమ్మా ఏంటంట? చేసేస్తాడు ఆయన. అంతే. మనం ఏదైతే ఆశ కలుగుతామో దాని విషయమే ప్రభు తృప్తిపరుస్తాడు. ఆటి కోసం కాదు, మనము కృపని వెంబడించేవారుగా మార్చబడాలి. మనం కృపని నిత్యము పొందుకునేవారుగా మార్చబడాలి. నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. ఈ జీవము కంటే ఉత్తమమైన కృప మనం పొందుకోవాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే, వారు మంచాల మీద ఏం చేస్తున్నారు? మంచాలు ఇరగదొక్కుతున్నారు. మంచాల మీద ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన వాళ్ళకి ఎలా తృప్తినిచ్చింది? కొవ్వును. మీరు ఆత్మతో నింపబడి ఒక అరగంట ప్రార్థన చేస్తానండి, మీకు లెగవ బుద్ధి కాదు. నిన్నెవరో నాతో మాట్లాడుతున్నారు. హోసన్న మినిస్ట్రీస్ అంత ఆశీర్వకరంగా మార్చబడటం కోసం చాలామంది ఏసన్న గారు అనుకుంటారు, కానే కాదు. మాకు ఒక బ్రదర్ తెలుసు. ఆ బ్రదరు
ఆ బెదర్ గురించి ఎవరు చెప్పారు నాకు గుర్తులేదు, ఎవరు చెప్పారు నాతోటి. ఆ పాస్టర్ గారు చనిపోయారు. అయితే ఆయన ప్రార్థన చేస్తాను గదిలోకి వెళ్తానంట, ఎన్ని రోజులకు బయటకు వస్తాడో తెలియదంట. ప్రార్థన చేస్తానికి బదిలోకి వస్తే ఎన్ని రోజులకి బయటకు వస్తాడో తెలియదంట. ఇక ఒకరోజు యేసన్నగా చూసేసి అసలు ఇది ఏం చేస్తున్నాడని చెప్పేసి అని రూమ్లోకి వెళ్ళిపోయి కిటికీ తెరిచి చూసాడు దొంగసాటుగా యేసన్న గారు. చూస్తే మోకలించి కన్నీళ్లు కారుస్తా, ప్రభువా పరిచర్య జ్ఞాపం చేసుకోండి, సేవకులు జ్ఞాపం చేసుకోండి, ఇదే మొరపెడతాను, ఇంకేం లేదు. అలా చూసాడంట. యేసన్న గారు ఏడ్చుకుంటూ వచ్చేసేసి గదిలో కిందకు వచ్చి మందిరంలో సిస్టర్తో చెప్పాడంట, ఆ రూమ్ తలుపు ఎవరు కొట్టొద్దు, అతనికి ఎవరు పని అప్పచెప్పొద్దు, అతను వదిలిపెట్టేమని చెప్పేస్తున్నాడంట. స్తోత్రం. అతను చేస్తున్న ప్రార్థనలే ఆశీర్వాదక మూలకారం అని చెప్పేసి అంటున్నారు. ఒకరోజు ఇట్నే సభ, పెద్ద సభ, వేల మంది వచ్చారంట. యేసన్న గారు వాక్యం చెప్పడానికి మౌత్ తీసుకున్నాడు. మౌత్ తీసుకునే లేక భయంకరమైన వర్షం వచ్చేసింది. వర్షం వచ్చేలేక అందరూ టెన్షన్ అయిపోయారంట. మౌతులు పెద్ద పెద్ద కేకలు అవుతుంది. యేసన్న గారు కొత్త సిస్టమ్ తెచ్చాను రే, దాని మీద కవర్లు వేసి కప్పంటారా అని చెప్పేసి అడుగుతానంట యేసన్న గారు. యేసన్న గారు చెప్పగానే అంతా కవర్లు వేసేసారు బాక్సుల పైన. ఏం అర్థం కావట్లా. అప్పుడు ఈ సేవకులు చెప్పకుండా ఎవరు కదలకూడదు, కానీ ఈ అన్న ఏం చేశాడంటే చెప్పపెట్టిన అదన పెద్ద స్టేజ్ ఎక్కేసేసి రెండు చేతులు పైకి ఎత్తేసి, అయ్యా యేసు నామములో వర్షాన్ని ఆపే అని 2 మాటలు చెప్పాడంట. అంతే, వర్షం ఆగిపోయిందంట. ఆశ్చర్యపడిపోయాడంట. స్తోత్రం. అప్పుడు వేల మంది ఉన్నారు. చివరి రోజు కూడిక వాక్యం యేసన్నగా చెప్పాలి. నేను వాక్యం చెప్పడం చెప్పేసి పక్కన పోయి కూర్చోండి. యేసన్న గారు ఏం చేయమంటామంటే జాన్ వెస్లీ గారు పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎవరు కదని చెప్పేసి అని ఇతనికి వాక్యం ఇచ్చాడంట. ఆ రోజు అతను మాట్లాడిన మాటలు ఆ ప్రాంత ప్రజల్ని కదిలించేసినాయి అంట. ఇలా వాళ్ళ గురించి సాక్ష్యాలు చెప్తుంటే స్తోత్రం ఎంత అద్భుతంగా మార్చబడిపోయినాయో. మనకి ఏది తృప్తిస్తుంది? వాళ్ళు చనిపోయారండి, ఎక్కడున్నారో మనకు తెలియదు, ఆయన ముఖం మనం చూడలేదు, కానీ అతను చేసిన ఆ భక్తి జీవితం ఈరోజు తలుసుకుంటే నాకు ఒక ఉజ్జీవాన్ని ఇస్తుంది, ప్రభుని నమ్మదగిన దేవుడు ఎప్పుడు మనల్ని ఇలా ఉంచడో, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కింద ఉంచడో, ఆయన పైవాడిగానే ఉంచుతాడు. అదే మన విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, అది పూసి ఎండిపోయేది కాదు, నానాటికి అభివృద్ధి చెందేదే. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితము ఏ విషయంలో తృప్తిపరచబడుతుంది? నీ విషయంలో అందుకనే ద్వితీయోపదేశకాండం రాస్తూ మాట్లాడతాడు, చదవద్దు. ఇదిగో ఇజ్రాయేలీలు అన్ని విషయములలో వాళ్ళు తృప్తి పొందిన తర్వాత వాళ్ళు మందగించి మతి చెల్లించి నన్ను మర్చిపోతారేమో, స్తోత్రం. అందుకని 30వ అధ్యాయము సామెత గ్రంథం రాస్తూ మాట్లాడతాడు. ఆయన ఏమంటాడు? నన్ను ధనవంతుడిగా ఉంచొద్దు, నన్ను బీదవాడిగా ఉంచొద్దు. ధనవంతుడిగా ఉంటే కూడెక్కువైపోయి దేవుడు ఎవరు అంటానేమో, బీదవాడిగా ఉంచితే దొంగిలించి నీ నామానికి అవమానం తీసుకొస్తానేమో. ధనవంతుడిగా వద్దు, బీదవాడిగా వద్దు, దినదిన ఆహారం మాకు దయచేసే సరైన ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ భక్తుడు. స్తోత్రం. నీకు దేన్ని తృప్తిని కలుగుతుంది? ఆ తృప్తినిచ్చే వాడి కోసం నువ్వెంత ప్రయాసపడుతున్నావు, నువ్వెంత కష్టపడుతున్నావు. స్తోత్రం. నేను ఈ 23వ కీర్తన గురించి 63వ కీర్తన గురించి చెప్పగలను, కానీ నాకు మైండ్లో యాకోబు గారు ఉన్నారు. ఆ యాకోబు గారి గురించి ఒక చిన్న మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండం 28వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చాలు. అలాగనే 29వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. చాలు. నాకు చూడండి, వాస్తవానికి ఏ విషయంలో మనకి తృప్తిని కలిగించాలి, ఏ విషయంలో మనకి తృప్తిని కలిగించాలంటే శాల్యం జాగ్రత్తగానండి. చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని తృప్తిపరచాలన్న, సంతోషపరచాలన్న ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. అలాంటి జ్ఞానంతో మనకు రావాలి. ఒకటి, పెద్ద అయినాక
మనం పెళ్లి చేసుకున్నాక భార్యని ఎలా తృప్తిపరచాలి, భార్య భర్తను ఎలా తృప్తిపరచాలని తెలుసుకోవాలి. బిడ్డలు పుట్టినాక ఆ బిడ్డల జీవితాన్ని ఏ విధంగా తృప్తిపరచగలం మనం? వాళ్ళకి బళ్ళు ఇచ్చా, ఆస్తునిచ్చా, సెల్ ఫోన్లు ఇచ్చా, ఏమిచ్చి తృప్తిపరచగలం? ఏమిచ్చి తృప్తిపరచగలమంటే ఒకటే చెప్పగలను, వాళ్ళని దైవ సన్నిధిలో కనుక మనం పెంచగలిగితే ఇంకేం అవసరం లేదండి. అంతే, ప్రభు చూసుకుంటాడు. అంతే, ప్రభు చూసుకుంటాడు. దావీదు చనిపోతూ సొలొమోనుకు మాట చెప్తాడు, చదివించడానికి సమయం లేదు, నేను ఆరాధిస్తున్న దేవుడిని మర్చిపోద్దు అంటాడు. ఎవరిని? సుగితు, ఎవరిని మర్చిపోకూడదు? మీ అమ్మా నాన్న ఆరాధిస్తున్న దేవుడిని మర్చిపోకూడదు. మైకిల్ బాబు, ఎవరిని మర్చిపోకూడదు తెలుసా? మీ మమ్మీ డాడీ ఆరాధిస్తున్న దేవుడిని మిమ్మల్ని మర్చిపోకూడదు. అంటే వాళ్ళు ఏ దేవుని ఆరాధించారు? నిజ దేవుణ్ణి ఆరాధించారా? తృప్తిపరిచే దేవుణ్ణి ఆరాధించారా? వాళ్ళు కనుక నిజదేవుణ్ణి, తృప్తిపరిచే దేవుణ్ణి ఆరాధిస్తే ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండిపోవాలి. చాలామంది తెలియని విషయం అదే. ఎందుకు చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలు మోడుబారిపోతూ ఉన్నాయి, చిన్న వయసులోనే పరిపక్వం లేని జీవితాలు. స్తోత్రం. మన బిడ్డలకు మనం ఏమి ఇవ్వగలగాలంటే తృప్తిపరిచే దేవుని పరిచయం చేయగలిగితే చాలు. ఇరవై 28వ అధ్యాయము 3వ వచనం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. తండ్రి ఏమిస్తున్నాడు? ఎవరిని పరిచయం చేస్తున్నాడు? సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, తృప్తిపరచగలిగిన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. మన బిడ్డలకు ఎవరు కావాలి? తృప్తిపరచగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, చచ్చిన వారిని సైతం బతికించగలిగిన దేవుణ్ణి మనం వారికి పరిచయం చేయగలిగితే చాలు, వాళ్ళు తృప్తిపరచబడిపోతారు. అంతే, వాళ్ళకి దిగులు ఉండదండి. మా బాబోళ్ళు అప్పులు ఇచ్చిపోయారు, నాకు ఏమి ఇచ్చారండి? చిన్న బిడ్డని ఏం చేయాలో తెలియదు, 3,000 రూపాయలు, ఆ రోజు 20 రూపాయలు 30 రూపాయలు సంపాదించుకునే సమయంలో 3,000 రూపాయలు పెట్టి అప్పు చేసి ఒక గుడి చేసుకొని, ఎంత శ్రమ, ఎంత కష్టం, ఎంత వేదన, ఎంత వేదన, ఎంత నరకం, ఎంత లోకం కలిసిపోయిన నా బ్రతుకుని ఎప్పుడైతే నా ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు దొరికాడో నా జీవితాన్ని మార్చేస్తాడండి. దేవుడు మార్చాలనుకుంటే పెద్ద విచిత్రం ఏం కాదు. నువ్వు మారాలని లోకం నుండి ప్రయత్నించవా? అది అసాధ్యమే. నువ్వు తృప్తిపడాలనుకుంటున్నావా? అది అసాధ్యమే. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఇప్పుడు మనం 29వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నప్పుడు యాకోబు అంటాడు, అయ్యా నేను నీ కుమార్తె కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేస్తానని మాట్లాడుతున్నాడు? 7 సంవత్సరాలు కొలువు చేస్తానని మాట్లాడుతున్నాడు. బాబు నాకెళ్ళి చూడాలి, మీరే జాగ్రత్తగా నాకెళ్ళి చూడాలి, వినాలి. ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు కొలువు చేస్తాను. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా దుఃఖం కలిగిందండి. వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? పద్మనాభంలోకి వెళ్ళి ఒక కుమార్తెని పెళ్లి చేసుకొని రమ్మని చెప్పన్నాడు. ఇప్పుడు వాళ్ళ తండ్రి చెప్పిన మాట నెరవేర్చాలంటే 7 సంవత్సరాలు కష్టపడాలండి. 7 సంవత్సరాలు కష్టపడాలి నాన్న. 7 సంవత్సరాలు కష్టపడితే కానీ లాబాను తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడు. యాకోబు ఎవరండి? కోటీశ్వరుడు. వాళ్ళ తాత బహు ఆస్తిపరుడు. వాళ్ళ తండ్రి ఉన్నతమైన ఆస్తి, 100% ఆస్వాదించబడిన వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకు వాళ్ళ నాన్న అన్ని విషయాలు దీవించబడిన వ్యక్తి. ఆస్తులు ఎవరి కోసం? ఆ మంద ఎవరి కోసం అండి? ఇస్సాకు 2 కుమారులు. ఆస్తిని 2గా చీల్చుకున్నా కానీ కొన్ని లక్షల రూపాయలు వస్తాయండి, కొన్ని వేల మంది వస్తుందండి. తండ్రి చెప్పిన ఒక మాట కోసం, తండ్రిని తృప్తిపరచబడటం కోసం 7 సంవత్సరాలు రాహేలు కోసం కష్టపడ్డాడండి. ఎంత శ్రేష్టమైంది నాన్న, ఎంత శ్రేష్టమైంది. తృప్తిపరచగలిగిన దేవుడు మనం కలిగి ఉంటే అసలు బైబిల్ రాసుంటుందండి. చదవండి ఆ మాట, 20వ వచనం. అందరూ చెప్పండి, ఎన్ని దినములు తెలిసినాయట? కొద్ది దినములు. ఎందుకని? నీ జాగ్రత్తగా వినాలి. మనము సహవాసంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో అయినా సరే ఇష్టంతో పనిచేస్తే ఎంత కష్టమైనా అది కష్టంగా అనిపించదో.
7 సంవత్సరాలు కొలువు అతనికి ఎలా అనిపించింది? కొంచెమని అనిపించింది. ఎంత తృప్తినిస్తుందండి అతనికి, ఎంత సంతోషాన్ని ఇస్తుంది అతనికి. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ యాకోబు తల్లిదండ్రులు ధనం మీద ఆశపడలేదు. యాకోబు పద్దనాకి ఎలా వెళ్ళాడమ్మా? యాకోబు ఎలా వెళ్ళాడు పద్దనాంకి? ఉట్టి చేతికరతో వెళ్ళాడని చెప్పేసి మాట్లాడతాడు. చదువు 32:10 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు నేను యోగ్యత లేనివాడిని, ఎన్నిక లేనివాడిని. ఏంటంటే నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులుగా వచ్చి తిని. అయ్యా, 20 సంవత్సరాల క్రితం పద్దనాంకి వెళ్ళిపోయాను. నిజంగా నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడివి. ఎట్టలేను? చేతి కర్రతో మాత్రమే, ఒక డ్రస్సు చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాను. ఇప్పుడు నన్ను ఎలా చేసావు? 2 గుంపులుగా చేసావయ్యా, 2 గుంపులుగా చేసావయ్యా. స్తోత్రం. ఎంత కష్టపడ్డాడండి, ఎంత కష్టపడ్డాడు. సాత్వికుడు, బయట తిరిగే అనుభవం లేదు. కానీ యాకోబు తండ్రి మాట నెరవేర్చడం కోసం, తండ్రిని తృప్తిపరచడం కోసం బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ 7 సంవత్సరాలు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయకూడదు. పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి పెళ్లి చేయకూడదు. ఆయన వాస్తవానికి క్రిస్టియన్ మ్యారేజ్లు ఒకప్పుడు నైట్ జరిగాయంట. క్రైస్తవుల పెళ్ళి ఎప్పుడు జరిగాయి? రాత్రులు జరిగాయి. యాకోబు జీవితంలో తారుమారైపోయేలాకే ఇప్పుడు పక్కలు పెట్టారంట. వాస్తవానికి లైట్ ఉండగానే పెళ్ళి అయిపోవాలి. ఎందుకు? రాహేలు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి అని లేనిచ్చి పెళ్లి చేసాడు లాబాను. స్తోత్రం. లేనిచ్చి పెళ్లి చేశాడు. ఏంది మామ ఇట్లా చేసావంటే, సారీ బ్రదర్, సారీ బాబు, మా సాంప్రదాయం ప్రకారం ఎవరు చేసుకోవాలి పెళ్ళి? మరి మన సాంప్రదాయం ఏంది? మన సాంప్రదాయం ఏందండి? చాలామందికి ఆ సెన్స్ లేదు, ఆ సెన్స్ లేదు. పెద్దోళ్ళకి పెళ్ళి కాకుండా చిన్నపిల్లలకి పెళ్ళి. చాలామందికి తెలియదు. కొంతమంది దైవ జ్ఞానం లేకుండా తప్పు చేస్తూ పోతుంటే, కొంతమంది దైవ జ్ఞానముండి తప్పు చేస్తున్నారు. దైవ జ్ఞానం లేకుండా తప్పు చేసామా అది లెక్కల్లోకి రాదు. దైవ జ్ఞానము కలుగుండి కనుక తప్పు చేసామా అది మహాపాతకంగా మార్చబడిపోయింది, మహాపాతకంగా మార్చబడిపోయింది. దేవుని వాక్యం ఉన్న మన జీవితంలో మనకు తృప్తిని కలిగించే దేవుని కలుగున్న మనము ఎలా ప్రవర్తించాలో ఆలోచన చేసుకోవాలండి. స్తోత్రం. హల్లెలూయా. ఆడపిల్లలు అయితే, మగపిల్లలు ఇంట్లో ఉంటే ఆడపిల్లలకి పెళ్ళి అయిన దాకా పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళు పెద్దోళ్ళు అయితే. చిన్నోళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడికి పెళ్ళి అయినాక పెళ్లి చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తుంది బైబిల్, మనకు నేర్పిస్తుంది సత్యం. అందుకే బైబిల్ మనం చదవాలి. బైబిల్ చదివిస్తే ఫస్ట్ ఎవరికి పెళ్లి చేయాలి, బైబిల్ చదివిస్తే ఫస్ట్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో మనకు తెలిసిద్ది. స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పెళ్లి చేసుకున్నప్పుడు యాకోబు వయసు ఎంతంట? 47 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 47 సంవత్సరాలు. 47 సంవత్సరాలకి ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది? 47 సంవత్సరాలు వచ్చేలకి మనవరాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. 47 సంవత్సరాలు వచ్చేలకే మనవరాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. పాపం ఎంత ఎంత త్వరితంగా పనిచేస్తుందో ఆలోచించండి. పాపం ఎంత పరిగెత్తుకుంటూ పోయి పనిచేస్తుందో ఆలోచించండి. అందుకని మన జీవితాల్లో తృప్తి లేవండి. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నాకు ఉండే నివాసం విషయంలో తృప్తి ఉందని, నా కుటుంబ విషయంలో తృప్తి ఉందని, ఆర్థికంగా తృప్తి ఉందని, తినే తిండి విషయంలో తృప్తి ఉందని దేవుని ఆరాధిస్తున్న ప్రజలు చెప్పగలరా? నువ్వు నెమ్మదిగా నిద్రపోతున్నావు. అసలు ఎంతమంది ఉన్నారండి? నువ్వు నెమ్మదిగా నిద్రపోతున్నావు చెప్పగలవా? అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని అర్థం కాదు, కానీ నీకు ఇంకా భారం కోసం చెప్తున్నాను, భారం కోసం చెప్తున్నానండి. కోటీశ్వరుడైన వ్యక్తి
ఎవరు కోటీశ్వరుడు? కోటీశ్వరుడైన వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడు? కోటీశ్వరుడైన వ్యక్తి ఎలా కష్టపడుతున్నాడమ్మా? చదువు 31వ అధ్యాయము ఆదికాండం 40 వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును క్షీణించిపోతుంది. ఏమైందంట? మీరు ఏమని అనుకోండి, నాకు ఏడవాలనిపిస్తుంది కానీ నేను ఆపేసుకుంటున్నాను. అంత పెద్ద కోటీశ్వరుడు మైకేల్ ఈడీ, అంత పెద్ద కోటీశ్వరుడు కొడుకు ఆయన చెప్తున్నాడు, వాళ్ళ నాన్న చెప్పిన ఒక మాట, వాళ్ళ నాన్న తృప్తిపరచబడటం కోసం, వాళ్ళ నాన్న సంతోషపరచడం కోసం ఏం చేస్తున్నాడంట? ఎండకుని మంచుకుని నేను తడిచి క్షీణించిపోయాను. ఎండకి మంచుకి క్షీణించిపోయాను. నా నిద్ర నా కళ్ళకి దూరం అయిపోయింది. 4 రోజులు లేకపోతే 8 రోజులండి. 8 రోజులు ఒక అమ్మాయి అంట 4 గంటలకు 5 గంటలకు లేచిందంట. 8 రోజులు ఇంటికి వచ్చి 17 గంటల పనుకొని నిద్రపోయిందండి. 17 గంటల పనుకొని నిద్రపోయిందండి. పరిస్థితి ఎంత అర్థం కావట్లేదు. 1 గంట రోజు 5 గంటలు లేసిద్ది, లేకపోతే అరగంట ముందు లేసిద్దాం అంతే. అరగంట ముందు లేసిందని చెప్పేసి ఇంటికి వచ్చి 17 గంటలు పడుకొని నిద్ర 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 నిద్ర. ఇక భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, నా కళ్ళకి నిద్ర దూరం అయిపోయింది. నీ పరిస్థితులు మార్చబడేంత వరకు నిద్రపోకూడదు. దేవుడు నాకు అలాంటి ఒక తీర్మానపు ఆత్మను దయచేయను గాక. నీ కుటుంబం పరిపక్వం చెందేంత వరకు రాత్రులు నిద్రపోవద్దని చెప్పేస్తాను నేను. ఒకే మాట, రాత్రులు నువ్వు నిద్రపోవద్దు. నువ్వు నిద్రపోవద్దు. 180 రోజులు నువ్వు నిద్రపోబాక 180 రోజుల తర్వాత ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకు తెలుసా? దేవుడు చూస్తాడు 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 చూస్తాడు. ఇక నీకు ఎదురు చెప్పలేక నీ మాట ప్రకారం ఆయన నెరవేరుస్తాడు అంతే. నీ మాట ప్రకారం ఆయన నెరవేరుస్తాడు. స్తోత్రం. ఈ ధనవంతుడు కొడుకు ఏం చేస్తున్నాడు? ఎండకి ఎండిపోతున్నాడు, ఎండకి క్షీణించిపోతున్నాడు, మంచుకి క్షీణించిపోతున్నాడు, నిద్ర దూరం అయిపోతుందంటండి. నీ పరిస్థితులు మార్చుకోవడం కోసం నువ్వేం చేస్తున్నావు? నీ పరిస్థితులు క్షేమకరంగా మార్చబడటం కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక్కళ్ళు ఎవరైనా సరే, యాకోబో నీకెందుకురా ఈ కర్మ అంటే ఏం చెప్పలేడు. మా డాడీ చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? పద్దం పోయి భార్యను తెచ్చుకోమన్నాడు. స్తోత్రం. ఒక విషయం చెప్పంటావా? మనోళ్ళు ఏం చేస్తారంటే, ఏదో చెప్పావనుకో, నువ్వు చెయ్యి, నువ్వు ఇయ్యి, నువ్వు కానీ అంటారు. కానీ యాకోబు జీవితం అండి, ఒక మాట చెప్తాను. ఇస్సాక్కి భార్య కావాలంటే ఎవరు పంపించాడు? అబ్రహాం గారు ఎలియాజరుని పంపించాడు. మీ అందరికి బాగా తెలుసు, నాకంటే కూడా. మరి యాకోబుకు భార్య కావాలంటే ఎవరిని పంపించాలండి? తండ్రి ఎవరిని పంపించాలి కదా. తండ్రి పంపించట్లా. అంటే కొడుకు మీద అంత నమ్మకం చూడండి. కొడుకు మీద అంత నమ్మకం చూడండి. ఒక స్కూల్లో మిమ్మల్ని చేర్పించినప్పుడు మీరు బాగా చదువుతారని నమ్మొచ్చా? మమ్మీ డాడీ వాళ్ళు కష్టపడి చదివేసేసి రూపాయి పోగు చేసుకొని వాళ్ళు మిమ్మల్ని చదివిస్తున్నారని నమ్మొచ్చా? మీ అమ్మ వాళ్ళు తల పెట్టుకుంటారు నూనె డబ్బా 150 రూపాయలు అయితే ఆ 150 రూపాయల డబ్బా 10 రూపాయల డబ్బా కొనుక్కొచ్చుకొని 140 రూపాయలు మీకు ఫీజు కడుతున్నారని మీరు మర్చిపోవద్దు. మీ అమ్మ నాన్న కోరికలు చంపుకొని, మీ అమ్మ నాన్న ఆశలు చంపుకొని మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు బాగా చదువుకోవాలి. అది గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, చిన్న స్కూలా, పెద్ద స్కూలా అని మీరు ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి. యాకోబు ఇస్సాకుని సంతోషపరచడం కోసం, యాకోబు ఇస్సాకుని తృప్తిపరచడం కోసం ఏం చేశాడో తెలుసా? 20 సంవత్సరాలు కష్టపడ్డాడండి. పగలు ఎండకుని, రాత్రి మంచుకుని క్షీణించిపోయాడు. నిద్ర తన కళ్ళకి దూరం అయిపోయిందండి. ఇదిగో చెప్తున్నాను, నిన్ను బట్టి నేను సంతోషించగలిగితే, నిన్ను బట్టి దేవుడు సంతోషపడగలిగితే దేవుడిని ఎలాగో తయారు చేస్తాడో తెలుసా? యాకోబుని ఎలా తయారు చేశాడు దేవుడు? యాకోబుని ఎలా తయారు చేశాడంటే ఇజ్రాయేలుగా తయారు చేశాడు. ఇజ్రాయేలుగా తయారు చేయటం మాత్రమే కాదండి, రాజుల్ని ఆశీర్వదించేవాడిగా మార్చేశాడు. రాజుల్ని ఆశీర్వదించేవాడిగా మార్చేశాడండి. సీఎం జగన్ గారికి తెలిసిన తర్వాత హోసన మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసి వచ్చాడండి. పోయి ఆయనకి ఎందుకు కృపించాడు? నాకు కృపయుడా, నాతో ఉన్న సుగిద్ది కృపయుడా, నాతో ఉన్న లక్కీకి కృపయుడా,
నువ్వు నా జీవితంలో కార్యాలు అవన్నీ ఆలోచిస్తే అవన్నీ నేను పొందుటకు అపాత్రుణ్ణి. అదే మాట్లాడుతున్నాడు మరొకసారి 32:10. నీవు ఈ సేవకులను చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును ఏందంట యోగ్యత లేని వాడిని. పొద్దున్న లేచి 5 గంటలు లేచి ప్రార్థన చేయటానికి నోరు వస్తుందా? మనకి నోరు వస్తుందా? పొద్దున్న 5 గంటలు లేచి ప్రార్థన చేయటానికి నోరు వస్తుందా? అసలు 5 గంటలు లెగుతాం. ఫస్ట్ లెగిసినాక నిన్ను రీఫిల్ చేయడం కోసం తెల్లారిపోయింది. అయ్యా నాకు ఇచ్చిన ఆరోగ్యం నిజంగా నేను అనుభవించడానికి అపాత్రుణ్ణి. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవించడానికి నేను అపాత్రుణ్ణి, కానీ నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా అని ప్రభువు స్తుతిస్తే ఎంత సంతోషపడతాడండి, ఎంత సంతోషపడతాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి కూడా నిశ్చయంగా మనం ఏం చేయాలి తెలుసా? తృప్తి పరచగలగాలి. ఆమె నా జీవితమును నీకిష్టమైన పాత్రగా చేసి అటు కాదు, నీకిష్టమైన పాత్ర చేసుకుంటే ఆయన ఎప్పుడో ఈ పాత్ర ఏ పాత్రగా మార్చబడాలి? ఆయనకి ఇష్టమైన పాత్రగా మార్చబడాలి. నా మట్టుకైతే తుది శ్వాస వరకు, నా మట్టుకైతే బతుకుడికి ఇస్తే నిజంగా మనం చనిపోయేంత వరకు ప్రభువుని తృప్తిపరచగలుగుతున్నామా? ఆ పదం పాడుకుంటానికి చాలా బాగుంది కదా, ఆ పదం చెప్పుకుంటే చాలా బాగుంది కదా. దేవుని వాక్యం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఎదుటి వ్యక్తుల్ని తృప్తిపరచాలి అని ఆశపడుతూ ఉంటారో వారి జీవితాల్లో ప్రభు ఏం చేస్తాడంటే రాజుల్ని ఆశీర్వదించి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యాకోబు జీవితాన్ని ఎలా చేశాడు దేవుడు? ఫరోని ఆశీర్వదించాడని బైబిల్ రాస్తుంటుందండి. ఫరో దేశాలకి నాయకుడిగా ఉన్నాడు, ఒక దేశానికి కాదు, నాయకుడిగా ఉన్నాడు. ఫరో దేశాలకి ఆహారం ఇస్తున్న వాడిగా ఉన్నాడండి. అలాంటి వ్యక్తుల్ని కూడు లేనివాడు ఆశీర్వదించడంత గొప్ప భాగ్యం. కారణం ఏంటంటే యాకోబు జీవితం చూసుకుంటే కోటీశ్వరుడైనా కానీ ఏం చేశాడు? తండ్రిని తృప్తిపరచాలని, సర్వశక్తిమంతుడైన దేవునికి లోబడాలని పగలు ఎండకి రాత్రి మంచుకి క్షీణించిపోతూ నిద్ర తన కళ్ళకి దూరం అయిపోయేలా చేసుకున్నాడండి. 21 సంవత్సరాల పరిచర్య, 21 సంవత్సరాల భారము, 21 సంవత్సరాల పని దేవుడు మెచ్చుకొని మాట్లాడి, ఇంక చాలరా బాబు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో. స్తోత్రం. ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లా, 10 సంవత్సరాలు నన్ను చెన్నైలో ఉంచాడు, ఎందుకు తీసుకొచ్చాడని. కృప ఏంటంటే నాకంటే యాకోబు తెలియగలవాడు. ఆయన నష్టం కాకముందే బయటకు వచ్చాడు, మనం నష్టమైనాక బయటకు వచ్చాం. ప్రశాంత్ బాబుని మామూలు పిలితే రాడు కదా, ఏదైనా నష్టం కలిగితేనే హైదరాబాద్ విడిచిపెట్టి ఇంటికి వస్తాడు. నేను ఎందుకు వస్తాను? స్తోత్రం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు కూడా ఆలోచిస్తాండి, మందిరంలో పని జరుగుతుంది, ఎలా జరుగుతుందో అర్థం కావట్లా, ఎలా చేస్తున్నాం అర్థం కావట్లా. నేను వస్తే ఒకటే మాట చెప్పాను, మా చిన్న సంఘం అండి, ఆ సంఘంలోనే పాటల పరిచర్య, ఆ సంఘంలోనే స్వార్థ సభలు, ఆ సంఘంలోనే ఆదివారం అందరికి భోజనాలు, ఆ సంఘంలోనే సావుకులు పోషణ, బిడ్డల చదువులు. స్తోత్రం. కరెంటు బిల్లు 1140 రూపాయలు నెలకి, 1140 రూపాయలు నెలకి కరెంటు బిల్లు. ఆ చిన్న సంఘమే, ఎవరికి అర్థం కావట్లా. స్తోత్రం. నా తీర్మానం ప్రభుత్వం చెప్తున్నాను నేను, బ్రతుకుడు క్రీస్తే, తుది శ్వాస సావైతే కాదమ్మా, తుది శ్వాస వరకు నేను తృప్తిపరచాలి. ఎవరైతే తృప్తిపరచాలని ఆశ కలిగి ఉంటారో నిశ్చయంగా వారిని దేవుడు రాజులను ఆశీర్వదించేవాడుగా మార్చేస్తాడు. నీ జీవితంలో ఇది మొదలుకొని స్తోత్రం తృప్తిపరచగలిగిన దేవుని ఎతకండి, అప్పుడు మనం అనేక మందికి తృప్తినిచ్చేవారుగా మార్చబడతాం. బైబిల్లో నుండి
ఈ యాకోబు గారి జీవితం చాలా ప్రత్యేకంగా కనపడిద్ది. ఎవరి జీవితం? యాకోబు గారి జీవితం చాలా ప్రత్యేకంగా కనపడిద్ది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, చంపడానికి వస్తే యుద్ధానికి పోడు. అతని మీదకి చంపడానికి వస్తే ఏం చేస్తాడు? నువ్వెంతరని చెప్పేసి మీసం చెప్పడు. నువ్వెంతరని చెప్పి మీసం చెప్పడు. ఏం చేస్తాడు? సుగిత్ జాషువా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? కుటుంబం నలిగిపోతున్నా కానీ మనం ప్రార్థన చేయం. గడిచిపోయిన వారంలో మీ ప్రార్థన లిస్ట్ నాకు ఇవ్వండి. మీ ప్రార్థన లిస్టు. స్తోత్రం. ఎవరైతే ఒక వ్యక్తి తృప్తిపరచాలనుకుంటారో, తృప్తిపరిచే దేవుని వెంబడిస్తూ ఉంటారో, వాళ్ళ మీదకి ఎవరైనా వస్తేనండి, వాళ్ళ కోసం చూసుకుందాం రారని చెప్పేసి మెసేజ్ చెప్పరు. ఏం చేస్తారు తెలుసా? పోయి ప్రార్థన చేస్తారు. క్రైస్తవులుగా మనం చేసిన ప్రాముఖ్యమైన విషయం ఇదే. అమ్మ, అర్థమైందా? క్రైస్తవులుగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఫస్ట్ చనిపోతున్నా కానీ మన ముందు ఏమన్నా తెలుసా? ప్రార్థన ఉండాలి. నువ్వు చచ్చిపోతావరే కొన్ని నిమిషాలంటే, పర్లేదయ్యా ఒక చిన్న ప్రార్థన చేయమనయ్యా, పర్లేదయ్యా చిన్న ప్రార్థన చేయమని చెప్పు. పాస్టర్ సుందరం గారు చెన్నై ఏసీ చర్చ్, చెన్నైలోని పెద్ద చర్చి, 7 గంటలకు ప్రార్థన ప్రారంభిస్తారు. ఉదయం 7 గంటలకు ప్రార్థన ప్రారంభిస్తారు. 7 గంటలకు వెళ్తే స్థలం ఉండదు కూర్చుంటానికి. 8 గంటలకు ప్రారంభిస్తారు. 7 గంటలకు ప్రారంభిస్తారు. 7 గంటలకు అయితే స్థలం ఉండదు కూర్చుంటానికి. అప్పటికి చర్చి ఫుల్ అయిపోయింది. అంత నమ్మకస్తులు సంఘస్థులు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన మాటలు యూట్యూబ్లో పెట్టారు. ఆయన ఏం కోరుకున్నాడంటే, ఇంకా కొన్ని నిమిషాలు కొన్ని గంటలు చనిపోతారనగా కూడా చుట్టూ కూర్చొని ప్రార్థన చేయమని చెప్పి అన్నాడు. ప్రార్థన చేయమని చెప్పేసి అన్నాడు. మనం చనిపోతున్నామన్నా కూడా మనం ఏం చేస్తా? ప్రార్థన విడిచిపెట్టకూడదు. రాత్రి జాములో మంచం మీద కూర్చొని ఏం చేస్తున్నాను? ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్టుంది. దాంతో నేను చేస్తున్నాను? తృప్తిపరచబడుతున్నాను. మనం ప్రార్థన చేసినప్పుడు అండి, ఆ ప్రార్థన ఎలాగ మార్చబడాలంటే, ఆ ప్రార్థన ద్వారా నేను విజయాన్ని పొందుకున్నాను అన్న నమ్మకం మనకు కావాలి. అదే కదా భక్తి జీవితం. బైబిల్లో ఉన్నవాళ్ళు ఏం చూసుకొని ఒక చిన్న రాయి తీసుకుని లేడండి దావీదు. ఏం చూసుకొని లేడు? యుద్ధ వస్త్రాలు లేడు. కానీ తన విశ్వాసం ముందుగా పరీక్షించుకున్నాడు. ఏంది? సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు. సింహం నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి నన్ను తప్పించిన దేవుడు ఈ ఫిలిష్తీయుని చేతి నుంచి నన్ను తప్పించలేడా? మరొకసారి నేను చెప్తున్నాను, తలకాయ నొప్పి నుంచి, జలుబు నుంచి, కాలు నొప్పి నుంచి తప్పించిన దేవుడు క్యాన్సర్ వ్యాధి నుంచి కూడా తప్పిస్తాడు. మరణకరమైన రోగాల నుంచి కూడా తప్పిస్తాడు ఆయన. అదే క్రైస్తత్వంకు ఉన్న కృప. క్రైస్తత్వం యొక్క ధైర్యం, క్రైస్తవుడి యొక్క ధైర్యం ఏంటంటే రోగానికి క్రైస్తవుడు భయపడ్డావు. అర్థమైందా? రోగానికి క్రైస్తవుడు భయపడ్డావు, అప్పులకి క్రైస్తవుడు భయపడ్డావు. అందుకని అప్పులు చేయబాకండి. ఒకవేళ మనం రక్షించబడక ముందు అప్పులున్నా, రక్షించబడిన తర్వాత పరిస్థితులను బట్టి కొన్ని అప్పులు చేసినా కానీ అప్పుల నుంచి విడిపించగలిగిన దేవుడు ఉన్నాడని చెప్పేసి అని ఆయన మందిరంలో మొరపెట్టాలి మనం. అంతే. ఇండియా దేశంలో 45% మంది వాళ్ళు ఎందుకు అప్పులు పాలయ్యారు తెలుసా? ఏమ్మా, ఎందుకు అప్పులు పాలయ్యారు? హాస్పిటల్ కోసం, రోగం కోసం అప్పులు పాలయ్యారు. రోగం కోసం. స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు రోగానికి భయపడ్డు, క్రైస్తవుడు అప్పులకు భయపడ్డు, క్రైస్తవుడు పరిస్థితులకు భయపడ్డు. క్రైస్తవుడు పరిస్థితులకు భయపడ్డండి. మామ చంపాలని ఆశతో వస్తూ ఉన్నాడు, కానీ మామకు భయపడలేదు. అన్న వస్తున్నాడు చంపాలని 400 మంది తీసుకొని, అన్నకు భయపడలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు నిజంగా మన దేవుడు తృప్తిపరుస్తాడని నువ్వు నమ్మగలిగితే దేనికి కలవరం చెందవలసిన అవసరం లేదు. ప్రభువు నమ్ముకో. ప్రభువు కోసం నీ కుటుంబాన్ని డెడికేషన్ చేసుకో.
నీ బిడ్డల్ని డెడికేషన్ చేయి, నీ భర్తని డెడికేషన్ చేయి, దేవుడిని తృప్తిపరుస్తాడు. దేవుడిని తృప్తిపరుస్తాడు. ఎవరైతే డెడికేషన్లో ఉంటారో వాళ్ళని ప్రభు గొప్ప చేస్తాడు. ఈ మధ్యకాలంలో నేను ఈయన పేరు యోనా గారి గురించి ధ్యానం చేస్తున్నా. ఎవరి గురించి? యోనా ఏం చేస్తాడు? చెప్పిన పని చేయడు. ఏం చేయడు? దేవుడు చెప్పిన పని చేయడు, ఇంకన్నీ చేస్తాడు. అందుకని యోనా ఎక్కడుంటే అక్కడ వరదలు వస్తాయి, యోనా ఎక్కడుంటే అక్కడ కరువు వస్తుంది, యోనా ఎక్కడుంటే అక్కడ దరిద్రం. అవునా కదా? యోనా గ్రంథం ఒకటో ఏం చేస్తున్నాం? వాళ్ళ పడవలో ఉన్నదంతా కూడా ఏం చేశారంట? చదవండి యోనా గ్రంథం 1వ అధ్యాయము. త్వరగా, నేను బైబిల్ మూసేసాను. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం, 762 నెంబర్ పేజీ. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించిరి. వాడ చులకన చేయుటకై అందులోని సరుకులన్నీ సముద్రంలో పారేశారు. ఎందుకు? వాళ్ళ ఆశీర్వాదం దరిద్రంగా ఎందుకు మారింది? యోనా నుండి. యోనా ఎవరు? అబ్బా యోనా నువ్వెవరు? ఏమన్నాడు? 9వ వచనం, యోనా నువ్వెవరు? అబ్బాయి ఎవరు? యోనా నువ్వెవరని అడుగుతున్నాడు పడవోళ్ళు. 9వ వచనం, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. కానీ ఎక్కడుంటే అక్కడ ఏమైంది? దరిద్రం. ఒరే యోనాను, నా పడవెక్కితే ఏమైపోయింది? సరుకులు మొత్తం పారవేసుకోవచ్చు వచ్చిందిరా. నువ్వు వాడెక్కితే ఏమైంది? వరదలు వస్తున్నాయి. అందుకని నేను అంటూ ఉంటాను అప్పుడప్పుడు, ఒకళ్ళు పుడితే ఆశీర్వాదం, ఒకళ్ళు సస్తే ఆశీర్వాదం. ఒకళ్ళు సంఘాన్ని విడిచిపెడితే ఆశీర్వాదం, ఒకళ్ళు సంఘంలో చేర్చబడితే ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వదించబడటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి చేర్చబడ్డావా? యోసన్ గారు మినిస్ట్రీస్లో చెప్తారండి, కొంతమంది సాక్ష్యాలు, టీపీఎం చర్చిలో కొంతమంది సాక్ష్యాలు చెప్తారండి. వీళ్ళు వచ్చి ప్రార్థన చేయడాన్ని బట్టి దీవించబడ్డామని. మనం అలాగా ఉండకూడదు, మనం యోనాలాగా ఉండకూడదండి. దేవుడు చెప్పిన పని తప్ప మిగతా పనులు మొత్తం అడిగేమనుకో, అబ్బో నేను పెద్ద భక్తుడిని. స్తోత్రం. భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినా, భూమికి ఆకాశమునకు సముద్రమునకు సృష్టికర్త అయినా దేవుని సావుకుని ఆయన ఎక్కడ ఉంటాడు? ఆకాశం ముందు ఉంటాడు. మొత్తం లిస్ట్ ఇస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? నినివేకి పొమ్మంటే తర్షీస్కి పారిపోయాడని ఉంటుంది, రాసి ఉంటుంది అక్కడ. చదువు 2వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు చెప్పండి. ఏం చేసి వెళ్ళిపోయాడా? నోతే చెప్పండి. ఎందుకంత కర్మ? 139 కీర్తనలో దావీదు అంటాడు, అయ్యా నీ కనుచూపు నుండి నేను ఎక్కడికి పోగలను? సముద్రం అగుడు భాగంలోకి వెళ్ళినా కానీ నువ్వు ఉంటావు. వేకు రెక్కలు ధరించి ఆకాశంపైకి ఎక్కినా కానీ నువ్వు ఉంటావు. నీవు లేని స్థలం ఏదయ్యా? నువ్వు ఎక్కడ పోయినా ఉంటావు. ఈయన అంటాడు తర్షీషుకి పోవాలని ఆశపడ్డాడంట. పోయేవాడు భూమి మీదనే పోకుండా సముద్రంలో వెళ్తున్నాడు. ఎత్తి ఏం చేయాల్సి వచ్చింది? పడేయాల్సి వచ్చింది. ఎత్తి ఏం చేయాల్సి వచ్చింది? పడేయాల్సి వచ్చింది. యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. హేరోదు చనిపోయినాక ఏ ప్రాంతానికైతే వెళ్ళాడో ఆ ప్రాంతం ఆశ్చర్యకరంగా మార్చబడిపోయింది. అద్భుతాలు ఎక్కువ చేశాడు దేవుడు. కపెర్నహూములో దేవుడు ఎక్కువ అద్భుతాలు చేశాడండి. ఒకళ్ళు చస్తే ఆశీర్వాదం, ఒకళ్ళు పుడితే ఆశీర్వాదం, ఒకళ్ళు మందిరాన్ని విడిచిపెడితే ఆశీర్వాదం, ఒకళ్ళు మందిరానికి వస్తే ఆశీర్వాదం. స్తోత్రం. నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? ఆశీర్వదించబడటానికి వచ్చావా? యోనాలాగా తయారవడానికి వచ్చావా?
నిశ్చలపడి ప్రార్థన చేసుకుందాం.